సామాజిక ఉద్యమాలు చేసిన వారు, ఉద్యమాల బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు పదవులు తీసుకోవడంలో చాలా వెనకబడిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ బెలయ్య నాయక్ ఉన్నారు, మీరున్నారు, ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. పార్టీలు వేరు కావచ్చు. చెప్తున్న నేపథ్యాలు వేరు వేరు నేపథ్యాలు అయినప్పటికీ సామాజిక ఉద్యమాలకెళ్ళి వచ్చిన వాళ్ళు ఈ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్‌లో ఆ స్ట్రాటజీ అర్థమైతే లేదా? లేకపోతే మీ బోలాతనమా? లేకపోతే అది ఏందన్నట్లు ఇది? అంటే పొలిటికల్ ఫార్మేట్ చేంజ్డ్. మనం కూడా డిస్కస్ చేసుకున్నాం కానీ పొలిటికల్ ఫార్మేట్ అనేది చేంజ్ అయింది. రెండోది టార్గెట్ ఉంటాం కదా మేము. మామూలు సహజమైన రాజకీయ నాయకులు లెక్క, సహజమైన ఎస్సీ, సహజమైన ఎస్టీ లెక్క ఉండం కదా, కొంచెం అవేర్నెస్ ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను రాహుల్ గాంధీ గారికి కూడా గతంలో ఒకసారి నేను మన శ్రవణ్ గారు కలిసి ఉన్నప్పుడు వారు కాంగ్రెస్లో ఉండే. అంటే ఆధిపత్య భావజాలం ఉన్న కులాల చేతుల్లో అధికారాన్ని పెట్టి నిమ్న వర్గాల కోసమో కింది జాతుల కోసమో పోరాడే నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లకు అవకాశాలు కాంగ్రెస్లో రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పిన. ఎందుకంటే మ్యాక్సిమం పవర్లు కాంగ్రెస్లోనే ఉంది. కానీ కాంగ్రెస్ మారుతుంది. అది రాహుల్ గాంధీ రూపంలో మీరు చూడండి. రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు ఈ మధ్యన, నెవర్ బిఫోర్ ఐ హెడ్, నేను ఎప్పుడు ఆ మాట వినలేదు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడం అనేది నా రాజకీయ లక్ష్యం కాదు, నా జీవిత లక్ష్యం అన్నాడు. మీన్స్ ఓబీసీల చరిత్ర నుంచి నష్టపోయిందని కాంగ్రెస్ పార్టీ టాప్ మోస్ట్ లీడర్గా తనకు అంగీకరించినట్టే కదా. అల్టిమేట్ లీడరు. ఉనా సంఘటనలో వాళ్ళు తన దగ్గరికి పోతే మనం కొట్లాడదాము పదండి అని అంటే వద్దు, కొట్లాడితే చంపేస్తారని అన్నది వాళ్ళ బాధితురాలి పాప. ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గర అధికారం ఉంది, అంగబలం ఉంది, అంతా ఉంది, మనం కొట్లాడొద్దు, కూల్గా ఉండాలి అన్నదట. మరి ఇట్లయితే ఇట్నే చంపుకుంటూ పోతారు కదమ్మా అంటే, చంపితే చచ్చిపోదాం. అది కనెక్ట్ అయ్యి చెప్పాడు. ది దళిత్ అనే బుక్ మన కుకుల్రాజు గారు రాసిన బుక్ రిలీజ్ చేశారు. అంటే అంటే ఏ టైప్ ఆఫ్ కనెక్టివిటీతో లీడర్షిప్ కన్విక్షన్తో ఉంది అనేది నన్ను ఎక్కువ కాంగ్రెస్కి బాండింగ్ చేస్తుంది. తర్వాత ప్రియాంక కూడా ఆల్మోస్ట్ ఆల్ బుద్ధిస్ట్ ఆమె, ఎంఏ బుద్ధిజం చేసింది. ప్రియాంక రాహుల్ అనే పేర్లు కూడా రాజీవ్ గాంధీ గారు పెట్టుకున్నది బౌద్ధ బ్యాక్గ్రౌండ్ నుంచే పేర్లు సేమ్. మీన్స్ బౌద్ధ ఇన్ ద సెన్స్ మనం హిందూ దాంట్లో 10th అవతారం చేస్తాం. బట్ ఇండియన్ కాంటెక్స్లో ఏది ధమ్మచక్ర కానీ మీకు రాజ్యాంగ మూలాల్లో కానీ అన్నిట్లో కూడా ఆ మార్కు ఉంది. అది శాంతినే కాదు సమానత్వాన్ని కోరుకునేది. కాబట్టి ఆ విధానంలో ఉందా అంటే ఇప్పుడు మళ్ళీ కాంట్రా చేస్తారు మన బీజేపీలో, ఓహో ఇది బుద్ధుని పార్టీ అనట. అంటే ఈ ట్రోల్ టీమ్స్తో మనకు అదొక సమస్య కాబట్టి. బట్ ఈ దేశంలో వెలిగిన సనాతన ధర్మం అంతా కూడా మూలవాసుల ఆదివాసుల మూలం అంటే ఒకటి ఇవన్నీ మీరు ఈ అదే ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ అనే స్ట్రాటజీలన్నీ మీలాంటి వాళ్ళకి అంత సులభంగా అర్థమైతే లేవైతే. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ మనీ, ఐ డోంట్ నీడ్ మనీ. ఒకవేళ మీరు ఇప్పుడు ఒక 100 కోట్లు నాకు ఇచ్చేసి అన్న మంచిగా ఎంజాయ్ చేయపో అనుకో, ఎంజాయ్ చేయపో అన్నావు అనుకో, ఇంకో 100 కోట్లు ఎవరన్నా బతిలాడు అప్పటికి వచ్చి నీకు ఇంకో 100 కోట్లు నీకు ఇచ్చి అన్న నువ్వే 2 ఎంజాయ్ చేయపో అని చెప్తా. నాకెందుకు, ఐ వోంట్ నీడ్. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు దాన్ని, పరిత్యాగం చేయడం అంటారు కదా, ఏం పదవులు ఏం డబ్బులు అదేం కాదు. మరి ఏం ఇప్పుడు నా బిగినింగ్ తెలిసిన వాళ్ళకు చాలామందికి తెలియదు. నేను కోట్లను పక్కన పెట్టి మాలమానాడు సంఘం పెట్టిన అంటే నన్ను అందరు కూడా పిచ్చోడు అనుకున్నాను. నేను ఏ విధంగా ప్రజలకు దగ్గర కావాలనే ఆలోచనతో సంఘాలు ఉద్యమాల్లో ఉన్న తప్పితే రాజకీయాల్లో మన లాంటి వాళ్ళం ఉండేది ఎందుకు అని అంటే ఒక మార్పు కోసం ప్రయత్నం చేయాలి, లేకపోతే ఒక పరిపక్వతతో కూడిన సమాజ నిర్మాణం కోసం ఉపయోగపడాలి. రేపు నాకు నిజంగా మీరు అన్నట్టు ఏదో ఇక పదవులు ఎందుకు కానీ దాంట్లో ఏదో ఒకటి వచ్చింది అనుకో, మరింత బలంగా సమాజం కోసం పనిచేసి ఒక నిఖార్సైన నాయకులను కార్యకర్తను చూస్తావు. అంతే తప్పితే నేనంటున్న ఒక మాట, 1000 కోట్లు సంపాదించిన వాళ్ళ పరిస్థితి నేను చూస్తున్నా. నేను కూడా 100 కోట్లు సంపాదించిన వాళ్ళ నేపథ్యంతో సంబంధాలు ఉండి బయటకు వచ్చినట్టు మాట్లాడుతాను. ఈ మన లాంటి ఆలోచన పరులే, మేధావులు అనొద్దు మనం, ఆలోచన పరులు డబ్బుతో ఎంజాయ్ చేసి తిరిగి ఉంటే ఇంకెందుకు? కేసీఆర్ నాకు దూరం కాదు, బీజేపీ వాళ్ళు ఏమన్నా దూరమా? ఎన్ని రోజులు నువ్వు మాతో తిరిగినావు తెలంగాణ ఉద్యమంలో? బీజేపీ నాయకులు మాతో ఉండే స్థితి మీకు తెలియదా? ఆ రోజు టాప్ లీడర్
కిషన్ రెడ్డి కావచ్చు, ఈరోజు బీజేపీ ఇంకా ఆయన తెలంగాణలో కిషన్ రెడ్డి కావచ్చు కాక, కిషన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే కింది వరకు బీజేపీ వాళ్ళు మాకెవరు తెలియరా? లేదు బీఆర్ఎస్లో కేసీఆర్ నుంచి కింది వరకు మాకేం తెలియరా? ఆల్టర్ కాలేమా? ఆ బలహీనత లేకుండా ఉండాల్సిన స్థితి ఉందా? బలహీనత చేసుకోవచ్చు కదా, ఒకసారి కాదు 10 సంవత్సరాల పాటు ఎందుకు కొట్లాడుతున్నాం? బెలయ్య గారైనా నేనైనా మీరు అన్నదాంటే చెప్తున్నా, ఒక సిద్ధాంత ప్రాతిపదిక ఉంది, నేపథ్యం ఉంది. నేను బేసికల్గా ఎన్ని ముచ్చట్లు చెప్పండి, నాలో పూలే అంబేద్కర్ ఉంటాడు.